హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఏ పండుగకి అయినా కామన్గా కొన్ని ప్రసాదాలు ఉంటాయి. పులిహోర, పరమాన్నం, దధ్యోజనం, పాయసం, పొంగల్, అప్పాలు, రవ్వ కేసరి, గారెలు, ఇలా ఎవరికి ఏ ప్రసాదం వచ్చో అవి చేసి దేవుడికి సమర్పించుకుంటారు. ఈ పండగకి పలానా ప్రసాదమే పెట్టాలి, అదే చేయాలి అనేం ఉండదు. ఆ దేవుడికి భక్తి భావనతో, మంచి మనసుతో ఏ ప్రసాదమైనా, అది మీకు వచ్చిందే చిన్న ప్రసాదమైనా దేవుడికి ఆనందంగా సమర్పించుకోండి. దేవుడు ఆనందంగా స్వీకరిస్తాడు. మరి రానున్న ఈ శ్రావణ శుక్రవారంలో అమ్మకి వ్రతాలు, పూజలు చేసుకునేటప్పుడు కొన్ని ప్రసాదాలు అమ్మకి మనం సమర్పించుకుంటాము. నాకు వచ్చిన కొన్ని ప్రసాదాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆ అమ్మ మీ అందరికీ అష్ట ఐశ్వర్యాలు, సిరి సంపదలు, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ మన మొదటి ప్రసాదం అమ్మ ఆశీస్సులతో మొదలు పెడదాము. అదేంటంటే రవ్వ అప్పాలు. ముందుగా పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి నేను ఏ గ్లాస్తో అయితే అన్నీ కొలుచుకుంటున్నానో అదే గ్లాస్తో చూపిస్తున్నాను. 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అలాగే అదే గ్లాస్తో ఇక్కడ నేను కరిగించుకొని వడబోసుకున్న బెల్లంని వేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ బెల్లం అనేది మరగాలండి. మరిగిన తర్వాత ఇందులోకి సేమ్ గ్లాస్తో బొంబాయి రవ్వని 1 గ్లాస్ తీసుకున్నాను. 2 గ్లాసుల వాటర్, 1 గ్లాస్ బెల్లం పాకం, అలాగే 1 గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకొని మూత పెట్టుకొని అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటా ఉడికించుకోవాలి. ఈ రవ్వ అనేది ఊరకనే మాడిపోతుందండి. దగ్గర ఉండి చూసుకొని చేసుకోండి. ఇలా మధ్యలో కలుపుకుంటా మళ్ళీ మూత పెట్టుకుంటే మనకి అడుగంటకుండా ఉంటుందన్నమాట. ఇలా బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇందులోకి 1 పావు స్పూన్ ఇలైచీ పౌడర్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని కొంచెం ఆరనివ్వాలన్నమాట. ఆరిన తర్వాత మన చేతికి నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ కానీ జిప్లాక్ కవర్ కానీ తీసుకొని దానికి నెయ్యిని రాసుకోవాలి. తర్వాత చిన్న ఉండలుగా చేసుకొని అప్పాల్లాగా ఒత్తుకోండి. ఇది మీరు అరచేతిలో అయినా ఒత్తుకోవచ్చండి, లేదంటే ఇలా పాలిథిన్ కవర్లో కూడా ఒత్తుకోవచ్చు అనమాట. మరి పలుచగా కాదు, అలా అని మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలానే మిగిలిన పిండి మొత్తంని అలాగే చిన్న ఉండలుగా చేసుకొని అప్పాలాగా ఒత్తుకొని ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడవ్వాలండి. వేడి అయిన తర్వాత ఈ అప్పాలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా కాల్చుకొని తీసుకోండి. ఇవి హై ఫ్లేమ్ పెడితే కనుక అప్పాలు మాడిపోతాయి, మధ్యలో ఉడకవండి. అలాగని లో ఫ్లేమ్లో ఉంచుకుంటే కనుక ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది. సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని జాగ్రత్తగా 2 వైపులా తిప్పుకుంటా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఇంకో విషయం అండి, ఈ అప్పాలు వేసిన వెంటనే తిప్పుకోవద్దు, విరిగిపోతాయి. వేసాక ఒక 2-3 నిమిషాల తర్వాత పైకి తేలిన తర్వాత తిప్పుకొని మిగిలిన అప్పాలు కూడా వేసుకొని కాల్చుకోండి. ఇవి బాగా కాలిన తర్వాత ఇంకొక గరిటెతో ఒత్తుకోండి. ఇందులో ఎక్సెస్ ఆయిల్ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది. మీరు కావాలంటే ఇక్కడ ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా యూస్ చేసుకోవచ్చు.
అంతేనండి, అప్పాలు రెడీ అయిపోయాయి. ఇవి రవ్వ అప్పాలు. బియ్య పిండితో కూడా చేసుకుంటారు, బియ్య పిండి గోధుమ పిండి యూస్ చేసుకుంటారు. ఇవి బెల్లం అప్పాలన్నమాట, బెల్లం రవ్వ అప్పాలు. వీటిని పంచదారతో కూడా చేసుకోవచ్చు, బెల్లం ప్లేస్లో పంచదార వేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు రాకపోతే, అలాగే మీకు కనుక వచ్చినట్టయితే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.